హాయ్ లాడో సార్, ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా మీ కొత్త ఆలోచన గురించి మనం మాట్లాడబోతున్నాం. హోలీగార్డ్ యూనివర్స్ అంటే ఏమిటి? హోలీగార్డ్స్ మరియు స్టడీ గార్డ్స్ ఎవరు? హాయ్, ముందొక విషయం చెప్తాను. మీ ప్రశ్నల ద్వారా మీరు నిజంగా ఎవరో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు హోలీగార్డ్వా లేదా స్టడీ గార్డ్వా అనేది మీ ప్రశ్నలే చెబుతాయి. మనం ఈ సంభాషణను మొదట దుబాయ్లో చేయాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు మరో ఎమిరేట్ అయిన రాస్ అల్ ఖైమాలో ఉన్నాం. ఈ ఎడారి దృశ్యాలు చూస్తుంటే మీ కొత్త సినిమా సన్నివేశాలు ఇక్కడే తీసుకోవచ్చు అనిపిస్తోంది. ముందుగా మీకు అభినందనలు. మీ మొదటి సినిమా పోర్టల్ ఆఫ్ ఫోర్స్ ఫిబ్రవరిలో బర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. ఇది మీ మల్టీవర్స్కు పెద్ద అడుగు. ధన్యవాదాలు. అవును, అది నిజంగా ఒక పెద్ద ప్రారంభం. మనం ఇప్పటికే కొన్ని మల్టీవర్స్లను తెలుసు. ఉదాహరణకు హ్యారీ పాటర్ యూనివర్స్, స్టార్ వార్స్ యూనివర్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. కానీ హోలీగార్డ్స్ మరియు స్టడీ గార్డ్స్ అనే కాన్సెప్ట్ మాత్రం పూర్తిగా కొత్తది. ఈ ఆలోచన మీకెలా వచ్చింది? ఈ ఆలోచన ఒక్కరోజులో రాలేదు. చాలా సంవత్సరాలుగా నెమ్మదిగా రూపుదిద్దుకుంది. ఇది నా వ్యక్తిగత ఆత్మవికాస ప్రయాణంతో బలంగా సంబంధం ఉంది. నేను చాలా కాలంగా మనుషులను గమనిస్తున్నాను. నేను గమనించిన విషయం ఏమిటంటే, చాలామంది తమ జీవితాన్ని ఆటోపైలట్లో జీవిస్తున్నారు. ఆటోపైలట్లో జీవిస్తున్నారు అంటే ఏమిటి? వాళ్ళు తమ జీవితాన్ని లోతుగా అనుభవించరు, స్వతంత్రంగా ఆలోచించరు, ప్రస్తుత క్షణంలో ఉండరు. అందుకే వాళ్ళు తమ శక్తిని కోల్పోతారు. అందుకే జీవితం చాలా వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉందా? మీ వ్యక్తిగత మార్గం ఎలా ప్రారంభమైంది? అవును, నాకు కూడా అలానే అనిపించింది. అందుకే నేను నా స్వంత మార్గాన్ని వెతకడం ప్రారంభించాను. ఎందుకంటే అందరూ జీవించే విధంగా జీవించడం నా స్వభావం కాదు. అంటే మీరు చెప్పేది హోలీగార్డ్ మార్గమా? అవును, హోలీగార్డ్స్ అంటే తమకు నిజంగా శక్తినిచ్చే పనులు చేసేవారు. వారు తమ అసలు స్వరూపానికి దగ్గరగా ఉండే పనులు చేస్తారు. వారి లక్ష్యం ఇతరులను మేల్కొల్పించడం. అంటే ప్రజలు తమంతట తాము మేల్కొనలేరా? వారికి హోలీగార్డ్స్ అవసరమా? ప్రజలు స్వయంగా చేయగలరు, కానీ కొన్నిసార్లు ఎవరో ఒకరు మార్గం చూపాలి. హోలీగార్డ్స్ మార్గం చూపుతారు, కానీ చివరికి ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాన్ని తామే చేయాలి. హోలీగార్డ్స్కు ప్రధాన చిహ్నం అగ్ని అని మీరు చెప్తున్నారు. ఎందుకు అగ్ని? అది అంతర్గత అగ్ని. అది మన ఆత్మ యొక్క కేంద్రం, మన జీవిత శక్తి. ప్రతి ఒక్కరూ తమ అంతర్గత అగ్నిని కనుగొనాలి. అప్పుడు మాత్రమే దేవుడితో మరియు విశ్వంతో ఉన్న సంబంధాన్ని నిజంగా అనుభవించగలరు. అంటే మనం నిజంగా ఇష్టపడే పని కనుగొన్నప్పుడు ఈ అగ్ని వెలుగుతుంది కదా? ఖచ్చితంగా. మనకు ఆనందాన్నిచ్చే పని మనకు శక్తినిస్తుంది. ఇష్టం లేని పని చేస్తే మన శక్తి తగ్గిపోతుంది. మన మనస్సు, అవగాహన, ఆత్మ ఇవన్నీ కలిసినప్పుడు మన అంతర్గత అగ్ని మేల్కొంటుంది. హోలీగార్డ్స్ గురించి మాట్లాడాం, కానీ స్టడీ గార్డ్స్ ఎవరు? స్టడీ గార్డ్స్ కూడా శక్తిని కోరుకుంటారు, కానీ వేరే విధంగా. వారు సాధారణ మనుషులను బ్యాటరీలుగా ఉపయోగిస్తారు. వారి శక్తిని తీసుకుంటారు. అందుకే వాళ్ళు ప్రజలు ప్రశ్నలు అడగకూడదని కోరుకుంటారు. అంటే హోలీగార్డ్స్ మంచివారా, స్టడీ గార్డ్స్ చెడ్డవారా? అది అంత సింపుల్ కాదు. కొన్నిసార్లు నియమాలు కూడా అవసరం. సమాజం అభివృద్ధి చెందడానికి నియమాలు అవసరం. కానీ ఆలోచించకుండా ప్రతిదీ ఆటోమేటిక్గా చేయడం సమస్య. మీ సినిమాలో మీరు మాస్టర్ దావో అనే పాత్ర పోషించారు. ఆయన ఎవరు? మాస్టర్ దావో అనే పేరు యాదృచ్ఛికంగా వచ్చింది. మొదట సూపర్ ల్యాడ్ అని పేరు సూచించారు, కానీ అది నాకు నచ్చలేదు. తరువాత దావో అనే పేరొచ్చింది. ఇది ప్రకృతిని మరియు అంతర్గత మార్గాన్ని సూచిస్తుంది. మాస్టర్ దావో పాత్ర ఏమిటి? అతని ప్రధాన పని మనుషుల అసలు స్వభావాన్ని బయటకు తీయడం. కొంతమందిలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొలిపేయడంలో అతను సహాయం చేస్తాడు. హోలీగార్డ్స్ చిహ్నాలలో ప్యూమా కూడా ఒకటి. పాంథర్ కాదు, ప్యూమా అని మీరు చెబుతున్నారు. ఎందుకు? ప్యూమా నా టోటం జంతువు. ఇది చాలా తెలివైనది, బలమైనది, అందమైనది. ప్యూమా పిల్లలు పుట్టినప్పుడు నీలం కళ్ళుంటాయి. పెరిగే కొద్దీ అవి బంగారు రంగులోకి మారుతాయి. ఈ బంగారు కళ్ళు అంతర్గత అగ్నిని సూచిస్తాయి. ఈ కథ సినిమాలకే పరిమితమా? కాదు, ఇది పూర్తి మల్టీవర్స్. ఇందులో సినిమాలు, వీడియోలు, నృత్యాలు, పుస్తకాలు, కామిక్స్ ఉంటాయి. జీవితం చాలా క్లిష్టంగా ఉంది. అందుకే దాన్ని చెప్పడానికి చాలా రూపాలు అవసరం. ఈ కథ వెనుక ప్రధాన సందేశం ఏమిటి? ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ మనుషులు ఇంకా చెబుతూనే ఉన్నారు, జీవితం చాలా త్వరగా గడిచిపోతుంది అని. ఎందుకంటే వాళ్ళు తమ భావాలను వినడం మర్చిపోయారు. తమ అంతర్గత స్వరాన్ని వినడం మర్చిపోయారు. ఇప్పుడు అవగాహనతో, శక్తితో జీవించడం నేర్చుకునే సమయం వచ్చింది. అయితే లాడో, నా పరీక్ష పాస్ అయ్యానా? అవును, ఇప్పుడు నేను చూస్తున్నాను మీరెవరో. ఇంతవరకు వీక్షించిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. జై మెటావేల్. వి ఆర్ విత్ యూ ఫోర్స్.